హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా వీరకణాల సంఖ్య తక్కువగా ఉందని, వీరకణాల ఉత్పత్తి పెరగాలని, అదేవిధంగా సామర్థ్యం అంటే రతి పట్ల ఆసక్తి, అదేవిధంగా చేయడానికి కావాల్సినటువంటి పటుత్వము, సరైనటువంటి మూమెంట్స్, అంగస్తంభాలు సరిగ్గా లేవని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు. రెగ్యులర్ గా నాకు వచ్చే కాలలో సుమారుగా 80 to 90% ఇలాంటి సమస్యల వల్ల నాకు కాల్ చేస్తుంటారు. సో చాలా మంది కూడా సమస్యలు ఉన్నా నాకు ఫోన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ మీ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు తెలియజేస్తేనే దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు మేము అందించగలుగుతాం. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా మాకు కాల్ చేయండి, చక్కటి సొల్యూషన్ మేము అందిస్తూ ఉంటాము. అంతే కనుక ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే కనుక ఒకసారి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా విషయంలోకి వస్తే చాలా మంది కూడా ఈ సమస్యలు ఉన్నాయి. కొంతమందిలో వీరకణాలు తక్కువ ఉండి, మొటిలిటీ తక్కువ ఉండి, పిల్లలు పుట్టకపోవచ్చు. కొంతమందిలో అన్ని బాగున్నా కూడా సరైనటువంటి మూమెంట్స్ లేక, ఎలక్షన్స్ లేక సరిగా రతిలో పార్టిసిపేట్ చేయలేకపోతూ ఉంటారు, లేదా మధ్యలో మెత్తబడిపోవడం, లేదా పూర్తిగానే మెత్తగా ఉండడం లాంటి సమస్యలు జరుగుతుంటాయి. ఇలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుత చిట్కా అనేది రెండింటికి 100% సాటిస్ఫైడ్ చేస్తుంది మీకు ఈ చిట్కా. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఐటమ్సే. అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో, అదేవిధంగా బయట కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం మూడే ఐటమ్స్. కానీ వీటిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, అది మాత్రం మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, దీనికి కావాల్సిన దూలగొండి గింజలు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయండి. దూలగొండి గింజలు, చూర్ణం కాదండి, గింజలు కావాలి. అదే విధంగా గోధుమలు. దూలగొండి వీరకణాల సంఖ్యను పెంచడానికి, అదేవిధంగా హార్మోన్స్ ని కూడా క్రమబద్ధపరిచి హార్మోన్స్ ని పెంచడానికి రెండింటికి చక్కగా పనిచేస్తుంది ఈ దూలగొండి గింజలు. ఈ దూలగొండి గింజలను కొద్దిగా సమమోతాదులు అంటే ఒక 50 గ్రాముల తీసుకున్నాం అనుకోండి. అదే విధంగా దాంతో పాటు గోధుమలను కూడా అదే మోతాదులు, అంటే మనం ఈ దూలగొండి గింజలు ఏ మోతాదులో అయితే తీసుకుంటామో మీ ఇష్టం. మీకు 10 గ్రాములు తీసుకుంటారా, 20 గ్రాములు తీసుకుంటారా, మీ ఇష్టం. అదే మోతాదులో మీరు ఈ గోధుమ గింజలు కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక 1/2 లీటర్ పాలలో వేసి బాగా నిదానంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఆ పాలంతోటి ఈ గింజలన్నీ కూడా ఉడికి పాయసంలా తయారవుతుంది. దీనిలో సేమ్ అదే మోతాదులో కండ చక్కెర కలపండి. కలిపిన తర్వాత దీన్ని బయటికి తీయండి. ఓకేనా, అంటే మనము చల్లార్చిన తర్వాత వడబోసి ఈ మిగిలిన, అంటే ఈ ఉడికినవి ఉంటాయి కదండి ఈ గింజలు, అదే విధంగా గోధుమలు, వీటిని పరికడుపునే తినేసి ఆ పాలను తాగాలి. అయితే ఇది తాగే ముందు 1 చెంచాడు తేనె, అదే విధంగా 1 చెంచాడు నెయ్యి ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, 1 చెంచాడు తేనె, 1 చెంచాడు నెయ్యి ఈ పాలలో యాడ్ చేసుకోండి. అంటే వడబోయంగా మిగిలిన మిశ్రమంలో కాదు, ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకొని ఈ వడగొట్టగా వచ్చినటువంటి ఈ దూలగొండి గింజలు, అదే విధంగా ఈ గోధుమలను తినేసి, ఓకేనా, సుమారుగా మోతాదు చెప్తున్నా, చిన్న టిఫిన్ మనము చట్నీ వేసుకునే గిన్నె ఉంటుంది కదండి, ఆ మోతాదులో తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకొని దానిలో అది తిన్న తర్వాత వెంటనే ఈ పాలలో 1 చెంచాడు తేనె, 1 చెంచాడు నెయ్యి రెండు కూడా ఇందులో కలిపి ఆ పాలు తాగేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈవెన్ 0 కౌంట్ లో ఉన్న వాళ్ళకు కూడా కౌంట్ మొటిలిటీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నరాల బలహీనతలు, పటుత్వము ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి తిరిగి మళ్ళీ పటుత్వం పెరగడము, సామర్థ్యం పెరగడము, అంగస్తంభాలు పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. ఇది మనం ప్రతిరోజు ఇంట్లోనే ఒక పావు కేజీ, హాఫ్ కేజీ కొనుకొచ్చుకొని రోజు 1 లేదా 2 చెంచా మోతాదులో కూడా వీటిని రోజు మీకు ఎంత వీలైతే అంత మోతాదులో తక్కువ స్టార్ట్ చేయండి. తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా రెండింటికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అండ్ రెగ్యులర్ గా తీసుకోండి తప్పకుండా. ఒకవేళ కొంతమందిలో కొన్ని వీరకణాలు తక్కువగా ఉన్నాయి, వాటి యొక్క మొటిలిటీ సరిగ్గా లేదు, హెడ్ సరిగ్గా లేదు, మూమెంట్ సరిగ్గా లేదు అనుకునే వారికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఒకసారి వాడి చూడండి, 1 నుండి 2 నెలలు వాడిన తర్వాత ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా మంచి ఫలితం మీకు అనేది కనబడడం జరుగుతుంది. ఓకే, సో అయినా కూడా మీరు అజోస్పర్మియా అంటే 0 కౌంట్ తో బాధపడుతున్నా, లేదా లైంగిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని వరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంటుంది, గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.